రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుప్రజపై పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టారు కమిటీ సభ్యులు. ఆసుపత్రిని తనిఖీ చేసిన కమిటీ సభ్యులు అనంతరం డాక్టర్పై వచ్చిన ఫిర్యాదులపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 17న ఆర్టీసీ బస్సు దిగుతూ కిందపడి గాయాలతో ఆసుపత్రికి వచ్చిన మహిళకు చికిత్స అందించకుండా మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ తలకు తగిలిన గాయంకు ఆపరేషన్ చేయడంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. అనంతరం ఆ మహిళ బంధువులు వైద్య విధాన పరిషత్ కమిషనర్ జిల్లా కలెక్టర్కు డాక్టర్పై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. నేడు విచారణ చేసిన కమిటీ తమ నివేదికను కమిషనర్కు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 17వ తేదీన మా సిస్టరు విలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి షాద్నగర్ వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యము ఓవర్ స్పీడ్ వల్ల కింద పడి తలకు దెబ్బ తగలడం జరిగింది. ఆ తర్వాత షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాము. ఇక్కడికి తీసుకొచ్చాక ఆమె 2 times ఇక్కడ వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది. అప్పటికి ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారిని వెళ్ళి నేనే స్వయంగా కలిసి ఈ విషయం చెప్పాను. అయినా కూడా ఆమె నెగ్లిజెన్సీగా వ్యవహరించడం, సెల్ ఫోన్ మాట్లాడడం, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మళ్ళీ వెళ్ళి అడిగితే నా మీదనే అవమానకరంగా మాట్లాడే విధంగా చేయడం. ఆ తర్వాత తను వామిటింగ్ చేసుకుంటే నోట్లో నుంచి బ్లడ్ వస్తే అనుమానం వచ్చి మేమే సిటీ స్కాన్ చేయించడం జరిగింది. ఆ సిటీ స్కాన్ చేయించిన ఆ తర్వాత ఆమెకు మొత్తం తలలో ఒక సైడ్ క్రాక్ రావడం, మరో సైడు బ్లడ్. నేను డాక్టర్ అనురాగిని రెడ్డి అండి, ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జ్ DCHS. అయితే మా కమిషనర్ సార్ మాకు ఫోన్ చేసి ఇక్కడ షాద్నగర్లో 17th రోజు ఒక పేషెంట్ వచ్చింది హెడ్ ఇంజరీ తోటి అని. సో తనకి సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వలేదు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ బేసిస్ మీద కంప్లైంట్ వచ్చిందని మాకు సార్కి కంప్లైంట్ వచ్చిందని మాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎంక్వైరీకి వెళ్ళమని చెప్పారు. సో నేను ఒక కమిటీ ఫామ్ చేసి నేను డాక్టర్ చంద్రకృష్ణ దాని కలిసి మేము ముగ్గురం ఒక కమిటీ ఫామ్ అయ్యి ఇక్కడ నిజ నిజాలు వాస్తవాలు తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. అట్లనే కంప్లైంట్ ఇచ్చిండ్రు సత్యనారాయణ గారు వాళ్ళు అండ్ డాక్టర్ సుప్రజ. సో ఇద్దరిని కూడా పిలిపించినాము. అండ్ ఆ రోజు డ్యూటీలో ఎవరైతే ఉన్నారో స్టాఫ్ నర్సులు, MNOలు, సెక్యూరిటీ అందరినీ రమ్మన్నాం. అందరినీ కలిసిన అదే ఇప్పుడు మేము డాక్టర్ని అయితే మాట్లాడతాము. మేము మామూలుగా కనుక్కున్నది ఇక్కడ సుప్రీం గారితో మాట్లాడుతున్నాము, ఇంకా డాక్టర్తో అయితే మాట్లాడలేదు. డాక్టర్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇచ్చి అండ్ హయ్యర్ అంటే టీచింగ్ హాస్పిటల్స్కి, హయ్యర్ రెఫరల్ సెంటర్స్ అంటే అక్కడికి రెఫర్ చేసింది అని చెప్పింది సుప్రీం గారు. ఇక్కడ కాలేదు అనేది కాదు అని మేము సుప్రీం అడిగితే తను అది చెప్పింది. ఇంకా మేము డాక్టర్తో ఏం మాట్లాడలేదు.